పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతికి సిద్ధపడుతున్నటువంటి ఈ పవిత్రమైన ఆగమన కాలంలో మన గమనం ఎటు, దేవుని వైపా లోకం వైపా అని మనల్ని మనము ప్రశ్నించుకుంటూ, సమీక్షించుకుంటూ, పరీక్షించుకుంటూ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మహానుభావులు ఎలా సిద్ధపడ్డారో మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మన సిద్ధపాటు ఎలా ఉందో మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు మనం సమరియా స్త్రీ సిద్ధపాటు గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. యోహాను శుభవార్త 4వ అధ్యాయం అంతా కూడా ఈ సమరియా స్త్రీ యొక్క ఉదంతం ఉంటుంది. రండి ప్రారంభించుకుందాం. సమరియా స్త్రీ సిద్ధపాటు. మున్ముందుగా యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5-6 వచనాల్లో కొన్ని మాటలు చదువుకుందాం. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరియా స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. ముందుగా మనం గుర్తించి ధ్యానించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు సమరియా అనే ఊరికి వచ్చారు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చుని ఉన్నారు. అది మధ్యాహ్నపు వేళ. ఇంతలో ఒక స్త్రీ సమరియా ఊరు నుంచి వచ్చింది. సమరియా స్త్రీ ఒక మధ్యాహ్నపు వేళ. ఈ సమరియా స్త్రీ తన జీవితంలో తన సిద్ధపాటు మధ్యాహ్నపు సిద్ధపాటు. ఏంటి మధ్యాహ్నం అనే మాటకు అర్థం అంటే, తూర్పు నుండి పడమర వరకు మధ్యకు వచ్చినటువంటి కాలమే మధ్యాహ్నపు కాలం. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించే లోపల సరిగ్గా నడిరెత్తు మీద ఉన్నటువంటి, అంటే అటు తూర్పుకు పడమరకు మధ్య సూర్యుడు నిలబడతాడే, దాన్నే మనం మిట్ట మధ్యాహ్నం అని పిలుస్తూ ఉంటాం. మధ్యాహ్నపు వేళ. తూర్పు నుండి పడమరకు సూర్యుడు మధ్యగా ఎలాగైతే నిలబడుతూ ఊగిసలాడుతూ ఉన్నాడో, ఈ సమరియా స్త్రీ జీవితం కూడా అంతే. ఊగిసలాడే మనస్తత్వం, వ్యక్తిత్వం, స్వభావం సమరియా స్త్రీది. ఈ మధ్యాహ్నపు వేళ బావి దగ్గరకు వచ్చి, యేసు వద్దకు వచ్చి ఊగిసలాడే తన జీవితాన్ని ప్రభు కోసం సిద్ధపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సమరియా స్త్రీది ఒకవైపు యావే దేవుడి వైపు, ఇంకోవైపు సమరియా ప్రాంతంలో ఉన్నటువంటి అన్య దేవతా విగ్రహాల వైపు, ఈ రెండు దేవుళ్ళ మధ్య ఊగిసలాడే వ్యక్తిత్వం, ఈ రెండు దైవాల మధ్య ఊగిసలాడే వ్యక్తిత్వం. ఒక మాటలో చెప్పాలంటే సమరియా స్త్రీది నిలకడలేని స్వభావం, స్థిరత్వం లేని స్వభావం. ఒకవైపు తూర్పునకు పడమరకు ఊగిసలాడే సూర్యుడు మట్ట మధ్యాహ్నం ఎలాగైతే ఉంటాడో, ఈమె జీవితం కూడా కాసేపు యావే దేవుడి వైపు, మరి కాసేపు అన్య దేవతా విగ్రహాల వైపు. ఒకసారి ఇజ్రాయేలు సాంప్రదాయాల వైపు, మరొక్కసారి సమరియా దేశపు సాంప్రదాయాల వైపు ఊగిసలాడే వ్యక్తిత్వం. రెండు పడవల మధ్య ప్రయాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరు యజమానులను సేవిస్తూ బ్రతుకుతూ ఉంది. రెండు రకాలైన విశ్వాసాల మధ్య ఊగిసలాడుతూ ఉంది. రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంది. బలం బలహీనతల మధ్య ఊగిసలాడే వ్యక్తిత్వం. ఊగిసలాడే వ్యక్తిత్వం. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులువెచ్చగా ఉన్నావు, కనుక నిన్ను నా నోటి నుండి ఉమియబోవుచున్నాను. ఈ ఊగిసలాడే తత్వాన్ని నులువెచ్చనితనమని బైబిల్ గ్రంథం అభివర్ణిస్తూ ఉంది. యాకోబు తన రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ద్వంద్వ ప్రవృత్తి, చపల చిత్తం అని కూడా మాట్లాడుతున్నాడు. అంటే డబల్ మైండ్, స్ప్లిట్ పర్సనాలిటీ, ఇట్స్ ఎ స్ప్లిట్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చండి. ఊగిసలాడే వ్యక్తిత్వం, నులువెచ్చనితనం, బలము బలహీనత, భక్తి పాపం, ఈ రెండిటి మధ్య ఊగిసలాడే వ్యక్తిత్వం సమరియా స్త్రీది. ఒక ఆవిడిదైనా వాక్యం చెప్తున్న నా వంతు ఏంటి, వాక్యం వింటున్నటువంటి మన పరిస్థితి ఎలాగుంది? మనము కూడా ఏదో ఒక రెండు స్వభావాల మధ్య ఊగిసలాడుతున్నామేమో.
ఒకవైపు దేవుడు, భక్తి, దైవము, దేవాలయం అని అంటూనే ఇంకోవైపు లోకం, లోకాకర్షణ, వ్యామోహము, కామము, మోహము అనేటువంటి వాటి మధ్య మనం ఊగిసలాడే వ్యక్తిత్వం మనకు కూడా ఉందేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళ సమరియా స్త్రీ బావి వద్ద కూర్చున్నటువంటి యేసయ్య దగ్గరకు ఎలాగైతే వచ్చి తన ఊగిసలాడే తత్వాన్ని సరిచేసుకుందో, మన జీవితంలో కూడా ఈ ఊగిసలాడే తత్వం, ఈ ద్వంద్వ ప్రవృత్తి, ఈ నులువెచ్చనితనం, ఈ డబల్ మైండ్ అండ్ డబల్ స్టాండర్డ్స్ ఒకవేళ మనలో ఉన్నట్లయితే, ముందొక మాట వెనకొక మాట మాట్లాడే తత్వం, బయటకు ఒకలాగా లోపల మరోలాగా కనిపించే నైజం ఒకవేళ మనలో ఉన్నట్లయితే, మనము కూడా సరిచేసుకుంటూ, కత్తిరించుకుంటూ, సరిదిద్దుకుంటూ ఈ ఆగమన కాలములో సిద్ధపడదాం. సమరయ స్త్రీ బావి కడ కూర్చున్నటువంటి యేసు వద్దకు వెళ్ళినట్లే మన దేవాలయములో ఉన్న ఆ దివ్య సప్రసాద మందసం ముందు కూర్చొని, దేవా నాలో ఉన్న ఊగిసలాటను, నాలో ఉన్నటువంటి ద్వంద్వ ప్రవృత్తిని, నైజాన్ని సరిచెయ్యి ప్రభువా అని సిద్ధపడే ప్రయత్నం చేద్దాం మున్ముందుగా. అయితే బావి దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీని, ఆ సమరియా స్త్రీని ప్రభువు నోరు తెరిచి ఏమడిగారంటే, అమ్మా నాకు దాహమగుచున్నది అని. యేసుప్రభు జీవితంలో రెండు పర్యాయాలు నాకు ఇది కావాలి అని అడిగిన సందర్భాలు. ఒకటి, ఈ బావి వద్ద ఆ స్త్రీని, అమ్మా నాకు కొంచెం నీరివ్వా, నాకు దాహమగుచున్నది అని నీరు అడిగారు. అదేవిధంగా రెండోసారి సిలువలో వేలాడుతూ ఐ థర్స్ట్, నాకు దాహమగుచున్నది అని అడిగారు. యేసు ప్రభువు నోరు తెరిచి నీరు అడిగినా దాహం తీర్చాల్సినటువంటి ఆ వేళ ఈ సమరియా స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? మీరు యోహాను శుభవార్త 4వ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్తే ఎంత టైం వేస్ట్ చేస్తుందంటే ఈ సమరియా స్త్రీ యేసు ప్రభుని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. తనకున్న అనుమానాలన్నీ అప్పుడే తీర్చేసుకోవాలన్నట్లుగా మట్ట మధ్యాహ్నము సూర్యుడు నిఠారుగా తగులుతున్నటువంటి వేళ ప్రభువు దాహంతో ఉంటే ప్రభువును ప్రశ్నలతో వేధిస్తూ ఉంది, తనకున్న అనుమానాలతో వేధిస్తూ ఉంది, సందేహాలతో, అపార్థాలతో కాలాన్ని వెలుబుచ్చుతూ ఉంది, కాలయాపన చేస్తూ ఉంది, టైం వేస్ట్ చేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే ప్రభువు పాపం అక్కడ మట్ట మధ్యాహ్నము అసలే ఒక బాటసారిగా ప్రయాణం చేస్తూ అలసి సొలసి బావి దగ్గర కూర్చొని నోరు తెరిచి నాకు నీరివ్వు, నా దాహం తీర్చు అని అడిగిన ముందు ప్రభు యొక్క దాహాన్ని తీర్చి తర్వాత తనకున్న ప్రశ్నలేవో, తనకున్న అనుమానాలేవో, తనకున్నటువంటి సందేహాలేవో, అపార్థాలేవో మాట్లాడచ్చు కదా. ప్రభువుని దాహంతో నిలబెట్టి, ప్రభువుని ఆకలితో కూర్చోబెట్టి మట్ట మధ్యాహ్నం వేళ ప్రభువుని ఉక్కిరి బిక్కిరి చేసే సందర్భం తలంచుకుంటే నేటికి కూడా గుండె తరుక్కుపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వేళలో ఈ ఆగమన కాలంలో మనము కూడా ప్రభు యొక్క దాహం తీర్చాలని, ఆయన ఆకలి తీర్చాలని సిద్ధపడుతూ ఉన్నాము. ప్రభువు ఆ సమరియా స్త్రీని అడుగుతున్నట్లుగా మనల్ని కూడా అడుగుతున్నాడు. ఆయనకున్న దాహం ఏంటో, ఆయనకున్న ఆకలి ఏంటో, ఆయనకున్న కోరికేంటో ముందుగా తీర్చే వాళ్ళమై మనం ఉండాలి. మన జీవితంలో కూడా సమరియా స్త్రీకి ఉన్నటువంటి ప్రశ్నలే మన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయండి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరగకూడదు, మా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, మేము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, మా జబ్బులు ఎప్పుడు నయమవుతాయి, మా బ్రతుకు ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సందేహాలు. ప్రియులకు దేవుని బిడలారా, మనిషి అన్నాక ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అపార్థాలు, తర్వాత ఎన్నో అనుమానాలు ఉంటాయి. వీటికంటే ముందు, మన ప్రశ్నలకు సమాధానాలు వెతికేదానికంటే ముందు ప్రభు దాహం తీర్చే వాళ్ళమై మనం ఉండాలి. ప్రభు యొక్క ఆకలి తీర్చే వాళ్ళమై మనం ఉండాలి. ఆ బావి కడ మట్ట మధ్యాహ్నము కూర్చున్న యేసు ప్రభు ఇదిగో మన దేవాలయము రూపములో, మన దేవాలయములో ఆ మట్ట మధ్యాహ్నము కూర్చున్న ప్రభువే కూర్చుని ఉంటున్నాడు. ఈరోజు నాడు యేసు ప్రభువుకి నీరు అవసరమైనట్లుగా మన దేవాలయానికి, మన శ్రీసభకు ఎన్నో అవసరాలు ఉన్నాయండి. సేవ చేస్తున్న సేవకులకు ఎన్నో అవసరాలు ఉన్నాయి.
నడిపిస్తున్న నాయకులకు ఎన్నో అవసరాలు ఉంటాయి. సువార్త ప్రచారము చేస్తున్న వాళ్లకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వీరి దాహం తీర్చడానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతకనిచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దాహం తీర్చే వాళ్ళమై ఉండాలే కానీ ప్రశ్నలతో సందేహాలతో కాలయాపన చేసేవారుగాను ఇతరులను ఉక్కిరి బిక్కిరి చేసేవాళ్ళుగాను మనం ఉండకూడదు. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో దాహం తీరని సంఘాలు, ఆకలి తీరని సంఘాలు, అంటే కార్యాలు రూపకల్పన దాల్చిన సంఘాలు ఎన్నో ఉన్నాయండి. అన్నీ కూడా ప్లానింగ్స్ వేసుకున్న స్థితిలోనే ఆగిపోతున్నాయండి. ప్లానింగ్లు మీటింగులు చాలా జరుగుతున్నాయండి, కానీ పని జరగటం లేదు. ఎందుకో తెలుసా? మీటింగుల్లోనూ ప్లానింగుల్లోనూ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయాయండి. ఇలాగెందుకు చేయకూడదు, అలా ఎందుకు చేస్తున్నారు, రకరకాలు మీటింగులు అయితే బోల్డ్ జరుగుతున్నాయి. కానీ చాలా సంఘాల్లో, అన్ని సంఘాలని కాదు కానీ చాలా సంఘాల్లో, చాలా డయాసిస్ల్లో, చాలా ప్యారిషుల్లో పనులు జరగటం లేదండి. మాటలైతే కోటలు దాటుతున్నాయి కానీ చేతలు ఒక్క అడుగైనా సరే ముందుకు జరగటం లేదు. కారణం ఏంటో తెలుసా? నాడు సమరియా స్త్రీ మట్ట మధ్యాహ్నము ప్రభువును అలా ఆకలితోనూ దాహంతోనూ కూర్చోబెట్టి కాలయాపన చేసినట్లుగా స్త్రీ సభలో కూడా టైము తరిగిపోతుందండి. నెలలు సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. మనకు తెలియకుండానే వయసు వచ్చేస్తుంది, పెద్దవాళ్ళం అయిపోతున్నాము. జరగాల్సిన పనులు జరగటం లేదండి. ప్రభు దాహం అయితే తీరటం లేదండి. అందుకనేమో బహుశా ఇంకా తన మరణావస్థలో శిలువ మీద వ్రాలాడుతూ మరొక్కసారి ఆయన అడుగుతున్నాడు, నాకు దాహం అగుచున్నది, నా దాహం ఇంకా తీరలేదే, నా దాహం ఇంకా తీరలేదు. కాబట్టి ఆ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి మంచి మనసుతో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ క్రిస్మస్ వేళ మనం ఒకరి అవసరం తీర్చే వాళ్ళముగా ఉందాం, ఒకరి దాహాన్ని తీర్చే వాళ్ళముగా ఉందాం. అనవసరమైనటువంటి అపోహలతోనూ అపార్థాలతోనూ కాలయాపన చేసుకోవద్దు. ఒకరి అవసరం తీర్చడానికి ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే, అవసరంలో ఉన్న వారికి ఇస్తున్నామన్నా, లేకపోతే దేవాలయానికి ఇస్తున్నామన్నా, సేవకులకు ఇస్తున్నామన్నా లేనిపోని అపోహలు వద్దండి. లేనిపోని డౌట్స్ కానీ, సందేహాలు కానీ, అపార్థాలు కానీ మానేద్దాం. ఎక్కడో దగ్గర ఆకలి తీరడం ముఖ్యం, దాహం తీరడం ముఖ్యం. ఒక గాడిదంట ఇలానే అనుకుందంట. దాని ముందు ఆ రైతు పెట్టాడంట, గడ్డి పెట్టాడు, నీళ్లు పెట్టాడంట. అయితే ఈ గాడిద కాబట్టి అనుకుంటుంది, ముందు గడ్డి తిని నీరు తాగాలా లేదా నీరు తాగి గడ్డి తినాలా? దీనికి పెద్ద డౌట్ వచ్చేసింది. అయితే 10 నిమిషాలు ఆలోచించింది. 10 నిమిషాలు ఆలోచించి ఏదోటి చేస్తే బాగున్ను. గంట అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, పూటంతా గడిచిపోయింది, రోజంతా గడిచిపోయింది. గడ్డి తినాలా, గడ్డి తిని నీరు తాగాలా, నీరు తాగి గడ్డి తినాలా? దీంతోనే టైం వేస్ట్ అయిపోయింది. చివరి ఆఖరికి అర్ధరాత్రి చచ్చి పడిందంట. ఇది ఒక గాడిద కథ. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనము గనక అలా చేస్తున్నామా? చేయాల్సిన పనులు చేయకుండా, తీర్చాల్సిన దాహం తీర్చకుండా, తీర్చాల్సినటువంటి అవసరాలు తీర్చకుండా, ఒక వ్యక్తిదైనా ఒక సంఘానిదైనా ఒకవేళ కాలయాపన చేస్తున్నామేమో. చేయాల్సినవి చేయకుండా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, డౌట్స్, మిస్అండర్స్టాండింగ్స్ వగేరా వగేరా వగేరాతో కాలం దొర్లిపోతుందేమో. చేయాల్సింది చేద్దాం. ఇదే అనుకూలమైన సమయం ప్రియులకు దేవుని బిడ్డలారా. క్రిస్మస్ వేళ అనవసరమైన కాలయాపన వద్దు, సిద్ధపడదాం. చేయాల్సిందేదో త్వరగా చేద్దాం, సిద్ధపడి చేద్దాం. ఇక తర్వాత ముందుకు వెళ్దాం. ఈ సమరియా స్త్రీ జీవితంలో మనం అలా లోతుగా మనం అన్వేషించుకుంటూ వెళ్తే, ముఖ్యంగా ఈరోజు నేను మీతో పంచుకోవలసినటువంటి అంశం ఈ 9వ వచనంలో బైబిల్ గ్రంథంలో బ్రాకెట్లో ఉంటుందండి ఈ మాట. యూదులకు సమరయులతో ఎట్టి పొత్తును లేదు. యూదులకు సమరయులతో ఎట్టి పొత్తును లేదు. పొత్తు లేదు. పొత్తు లేకుండా పండగ ఎలా జరుగుతుందండి? యూదులకు సమరయులకు పొత్తు ఎలాగైతే లేదో, పండగకి సిద్ధపడిపోతున్నటువంటి మన జీవితంలో కూడా ఎవరో ఒకరితో ఉండాల్సిన పొత్తు సరిగ్గా లేదేమో.
అసలు యూదుడైన యేసయ్యతోనూ ఈ సమరయ స్త్రీకిని ఆ సమరయులకు యూదులకు ఎందుకు పొత్తు లేదో కొంత చరిత్ర మీకు ముందు పెడతాను. చాలామంది మనం అనుకుంటాం ఈ సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, 5 భర్తలను కట్టుకుంది, ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కాదంటే వ్యభిచారం చేస్తుంది, ఈవిడ ఒక వ్యభిచారిని బ్రాండ్ వేసేసాం మనం. ఈ విషయము ఆవిడ వ్యభిచారి కాదు, మరి ఆవిడతో పాటు ఉన్న 6 ఎవరు అన్న విషయం నేను మీకు ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా దయచేసి వినండి. మీకు దయచేసి ఈ సమాచారం ప్రతి చోట మీకు లభ్యం అవ్వదు. జాగ్రత్తగా వినండి. సమరయ స్త్రీ గురించి నేర్చుకుందాం. ఎందుకు సమరయులకు యూదులతో పొత్తు లేదు? కొంత చరిత్ర మనకు తెలియాలి. దేవుడు అబ్రహామునకు కనాను మండలాన్ని వాగ్దాన భూమిగా ఇచ్చాడు. అబ్రహాము తర్వాత అబ్రహాము కొడుకైన ఇస్సాకునకు, ఇస్సాకు కొడుకైన యాకోబునకు, యాకోబు కుమారులైన 12 గోత్రాలకు కూడా ఈ కనాను భూమిని వాగ్దానముగా ఇచ్చారు. ఇంతవరకు క్లియర్ కదా? ఓకే. అయితే దేవుడిచ్చిన కనాను భూమిలో ఉండాల్సిన ఈ 12 గోత్రాలు కూడా యోసేపు కాలంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా, మీ జ్ఞాపకం వస్తుందా? ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఈ 12 యాకోబు బిడ్డలు అంటే 12 గోత్రాలు మరలా తిరిగి రాలా. అక్కడ ఐగుప్తులోనే సెటిల్ అయిపోయారు. 1 కాదు 2 కాదు 430 సంవత్సరాలు ఐగుప్తులోనే సెటిల్ అయిపోయారు. కొన్నాళ్ళు బాగానే ఉంది, తర్వాత రోజుల్లో బానిసలుగా బతకాల్సి వచ్చిందండి ఐగుప్తు దేశంలో. అప్పుడు దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేను పిలిచి హోరేబు కొండకు, నా ప్రజల కన్నీటి బాధను చూశానయ్యా, 400 సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతున్న నా బిడ్డల్ని నువ్వు నాయకుడిగా ఉండి విడిపించు, వాళ్లకు నేను వాగ్దానంగా ఇచ్చాను వాళ్ళ తండ్రి అయిన అబ్రహాముకి. ఏ భూమి? కనాను భూమిని. అక్కడికి నడిపించుకుని వెళ్ళని మోషేను పంపించాడు. తర్వాత మోషే 40 సంవత్సరాల పాటు ఎడారిలో నడిపించుకుని వెళ్ళాడు. ఎక్కడికి? కనాను గడ్డకి. మోషే అయితే అడుగు పెట్టలేకపోయాడు, ఎందుకంటే తన యొక్క అవిధేయత వలన. మొత్తానికైతే ప్రజలందరినీ కనాను గడ్డకు నడిపించాడు. కనాను చేరిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో 12 గోత్రాలకు కూడా కనాను భూమిని సరిగ్గా సమానంగా పంచడం జరిగింది, లేవీ గోత్రానికి తప్ప. లేవీ గోత్రానికి ఎందుకు పంచలేదయ్యా అంటే, లేవీయులు యాజకులు, వాళ్ళకి భూమిలో ఆస్తిలో భాగం ఉండదు. ఎందుకు? వాళ్ళ ఆస్తి ఎవరన్నమాట? దేవుడే వారి ఆస్తి కాబట్టి. ఓకే. అయితే ఇప్పుడు చూడండి, ఈ 12 గోత్రాల వాళ్ళు దేవుడు వాగ్దానముగా ఇచ్చినటువంటి కనాను సీమలో, కనాను భూమిలో బ్రతుకుతూ ఉన్నారు. సుమారు 350 సంవత్సరాలు ఈ 12 గోత్రాలను న్యాయాధిపతులు, రకరకాల న్యాయాధిపతులు పరిపాలించారు, మీకు తెలిసిందే. న్యాయాధిపతుల తర్వాత రాజుల పాలన ఆరంభమైంది కదండి. అంటే ప్రవక్తలు రాజులు కలిపి మిక్స్. ఓకే. రాజులు, మాకు రాజు కావాలి అని అడిగిన తర్వాత, అంటే లాస్ట్ న్యాయాధిపతి ఎవరు బైబిల్ గ్రంథంలో మీకు నాలెడ్జ్ ఉంటే? సమూవేలు కదా. సమూవేలు న్యాయాధిపతి. గత రోజుల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ ఆగమన కాల సిద్ధపాటులో 4వ రోజు మీరు ఒకసారి చూడండి. అయితే సరే, ఈ లాస్ట్ న్యాయాధిపతి లేదా ప్రవక్త ఈయన సమూవేలు. ఆ కాలంలో పెద్దలందరూ కూడా వచ్చి, ఇదిగో మరి నీ న్యాయపాలనలో మేమందరం బ్రతికాం, బాగానే ఉంది, నీ పిల్లలు చూస్తే మీ పిల్లల మీద మాకు నమ్మకం లేదు, వాళ్ళంతా నీ అంత పండితులు కాదు, న్యాయం లేదు వారిలో, మిగతా రాజ్యాలకు రాజులు ఉన్నట్లే మాకు రాజులు కావాలని అడిగితే, సరే రాజుల పాలన అలా ప్రారంభమైంది. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే. తర్వాత రాజు ఎవరు? దావీదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలించాడు, బాగానే ఉంది. దావీదు తర్వాత ఎవరు? సొలొమోను రాజు. అతడు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు, బాగానే ఉంది. మొదట్లో బాగానే చేశాడు, చివరికి చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. రమారమి 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట. చూడండి, మరి దేవుడికి కోపం వచ్చింది. సొలొమోను, ఏంటయ్యా ఈ బతుకు? ఎక్కడికి వెళ్తే అక్కడే జెండా పాతేస్తున్నావు, మన భాషలో చెప్పాలంటే. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు, ఇది దేవుడి కంటికి ఇంపుగా లేదు. కాబట్టి దేవుడు సొలొమోనును శపించాడు. ఎలా తెలిసినా?
నీ రాజ్యము 2 భాగాలుగా చీలిపోతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. నీ రాజ్యము 2 భాగాలుగా చీలిపోతుంది. అయితే నీ టైంలో కాదు, నీ వారసుల టైంలో ఇది జరుగుతుందన్నాడు. సొలొమోను తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము రాజ్యపాలనకు వచ్చాడు. దేవుడి యొక్క శాపం అమలులోకి వచ్చింది. అక్కడున్న పెద్దలకి రెహబాముకి పడక రాజ్యం 2 ముక్కలైపోయింది ప్రభు అన్నట్లుగా. రెహబాము కాలములోనే ఏకముక్కలాగా ఉండాల్సినటువంటి ఐక్య రాజ్యము అంటే ఈ ఇజ్రాయిలు రాజ్యము 2గా చీలిపోయింది. ఉత్తర భాగంలోనేమో 12 గోత్రాల్లో 10 గోత్రాలు వెళ్ళిపోయాయి. దాన్ని ఇజ్రాయేలు రాజ్యము అని అన్నారు. ఉత్తర భాగం 10 గోత్రాలు ఎక్కడికి వెళ్ళిపోయండి? ఇజ్రాయేలు రాజ్యం. దీనికి సమరియాను రాజధానిగా పెట్టారు. ఓకే. దక్షిణ భాగంలో 2 గోత్రాలు ఉండిపోయాయి, యోధా బెన్యామీను. దీనికి యెరూషలేమును క్యాపిటల్గా నియమించారంటే రాజధానిగా నియమించారు. ఏమండి కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఒకసారి రిపీట్ చేస్తాను. సొలొమోను తర్వాత అతని కొడుకైనటువంటి రెహబాము కాలంలో రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. అంటే 12 గోత్రాలు 2 ముక్కలు అయిపోయాయి. 10 గోత్రాలేమో ఉత్తర భాగానికి వెళ్ళిపోయారు. దాన్ని ఇజ్రాయేల్ అన్నాము. దానికి క్యాపిటల్గా సమరియా ఉంది. దక్షిణ భాగంలోనేమో యోధా రాజ్యం అన్నాము. దానికి 2 గోత్రాలు ఉండిపోయి యోధా బెన్యామీను. దానికి క్యాపిటల్గా యెరూషలేము ఉంది. ఉత్తర భాగమైనటువంటి ఇజ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. అందరూ దుర్మార్గులే. దక్షిణ దేశమైనటువంటి యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇందులో 3-4 మంచోళ్ళు ఉన్నారు. ఇంతవరకు చాలు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాజ్యం ఎలా 2 ముక్కలైపోయిందో మనం విన్నాం ఇంతవరకు. అయితే రెహబాము ఈ సౌత్లోనే ఉండిపోయాడు. అంటే దక్షిణ భాగంలోనే ఆ 2 గోత్రాలు ఉన్నాయి చూసారా, యోధా రాజ్యంలోనే ఉండిపోయాడు. మరి 10 మంది ఈ 10 మంది గోత్రాలకి అంటే ఉత్తర దేశమైనటువంటి ఇజ్రాయేలును ఎవరు నడిపించుకుని వెళ్ళారయ్యా అంటే యెరోబాము రాజు. యెరోబాము. అయితే ఇక్కడ చూడండి, 2గా విడిపోయిన వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే కదండి. ఇద్దరు కూడా యావే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఈ ఉత్తర దేశానికి వెళ్ళిపోయినటువంటి 10 గోత్రాలు వాళ్ళు ఎంత విడిపోయినా ప్రతి పండక్కి వారి యొక్క మూల దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములోనే కదా ఉంది. అంటే సౌత్లోనే కదా ఉంది, దక్షిణ భాగంలో. ప్రతి పండక్కి, ముఖ్యంగా పాస్కా పండక్కి ఈ 10 గోత్రాల వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం కూడా యోధా రాజ్యానికి యెరూషలేము దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని బలులు అర్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళండి. పండగల టైంలో అందరూ కలుసుకునేవాళ్ళు. కానీ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళు, వీళ్ళ దేశంలో వీళ్ళు ఉండేవాళ్ళు. ఇదంతా చూశాడు ఎవరు? యెరోబాము రాజు చూశాడు. ప్రతి ఏటా ఈ 10 మంది గోత్రాలు కూడా యోధాలో ఉన్న యెరూషలేమునకు వెళ్ళి పాల్గొంటూ ఉంటే యెరోబాము ఓర్వలేకపోయాడు. ఏం చేశాడో తెలుసా అండి? యెరోబాము ఏం చేశాడంటే యెరూషలేమునకు వెళ్తున్న దారిలో అంటే సమరియా బోర్డర్లో ఒక పెద్ద దూడను పెట్టి, అంటే బంగారు దూడను పెట్టి దానికి ఒక గుడి కట్టి, పెద్ద గుడి కట్టేశాడు దారికి అడ్డగా. ప్రజలందరికీ ఏం చెప్తున్నాడంటే, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, 10 మంది గోత్రీయులారా, మీరు ప్రతి పండక్కి అంత దూరం ఎందుకు వెళ్ళడం? మనమే ఇక్కడ గుడి కట్టుకున్నాము. మీరు అక్కడికి వెళ్ళి ఇక మీద యావే దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇదిగో మీరు మొక్కుకోవాలంటే, నోములు, నైవేద్యాలు, వ్రతాలు సమర్పించుకోవాలంటే ఇదిగో అంత దూరం ఎందుకు? మన ఊర్లోనే, మన రాజ్యంలోనే ఒక బంగారు దూడకు ఒక ఆలయం కట్టాం, అక్కడే అన్నీ సమర్పించుకోండి అని యెరూషలేము దేవాలయానికి వెళ్ళే దారికి అడ్డుగా ఒక బంగారు దూడకు గుడి కట్టేశాడు, అడ్డు పెట్టేశాడు. అలా ప్రారంభమైందండి యావే దేవుడి నుండి మరలి విగ్రహారాధనల వైపు మరలడానికి ఇలా ఆరంభమైందన్నమాట. బైబిల్ గ్రంథంలో యావే దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన చేసే వారిని ఒక భర్తను విడిచిపెట్టి వేరే వ్యభిచారం చేసే వాళ్ళతో పోల్చేవారండి. అర్థమవుతుందండి? యావే అంటే మీరు హోషేయ గ్రంథం చదివితే ఈ మాటలన్నీ కూడా మీకు అర్థమవుతాయి.
యావే దేవుని కాకుండా వేరే అన్య దేవతా విగ్రహాలను ఆరాధించే వారిని ఎలా జమగట్టేవారంటే, కట్టుకున్న భర్తతో కాపురం చేయకుండా వేరే వేరే పురుషులతో వ్యభిచారం చేసే స్త్రీలతో పోల్చేవారు విగ్రహారాధన చేసేవాళ్ళని. ఇది ఇలా జరుగుతుందండి. సో క్రమక్రమంగా ఈ 10 మంది గోత్రీయులు అంటే ఇజ్రాయేలు ఉత్తర భాగంలో ఉన్న వాళ్ళు క్రమక్రమంగా యోధా దేశంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయానికి రావడం మానేశారు. యావే దేవుణ్ణి కూడా పూజించడం మానేశారు. క్రమక్రమంగా మర్చిపోతున్నారు. ఈ మాటలు వింటుంటే ఏమైనా జ్ఞాపకం వస్తుందండి మీకు? దేవాలయానికి వెళ్ళే మీ మార్గ మధ్యములో వెళ్ళొద్దు, వద్దు అని చెప్పేవాళ్ళు మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? నా నోటితో చెప్పించకండి. మీరు ఫలానా దేవాలయానికి వెళ్దాం అనుకుంటారు, ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళకండి, ఇక్కడ మనకు దేవుడు లేడా అని మిమ్మల్ని ఆపేవారు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు యెరోబాములు. ఎవరైనా, అది ఇంట్లో తల్లిదండ్రులైనా, మన సంఘ పెద్దలైనా, నాలా అంగి వేసుకున్న గురువులైనా గుడికెళ్ళండి అని చెప్పాలి. కానీ ఆ గుడికి వెళ్ళొద్దు, ఈ పుణ్యక్షేత్రంకి వెళ్ళొద్దని చెప్పే వాళ్ళందరూ కూడా యెరోబాము స్వభావము కలిగినటువంటి వాళ్ళు. వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఎక్కడో విన్నాను, ఒక ఫాదర్ నాతో చెప్పుకుంటున్న సందర్భం. అది ఒక పుణ్యక్షేత్రం, నేను పేర్లు చెప్పను. అది ఒక పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి ఆ పలానా రోజున అందరూ వెళ్తున్నారు, తండోపతండాలుగా వెళ్తున్నారని అక్కడ ఉన్నటువంటి ప్యారిష్ ప్రీస్ట్ అంటే వేరే విచారణలో ఉన్నటువంటి నాలాంటి విచారణ గురువు ఏం చేశారంట, ఆ పునీతుని యొక్క స్వరూపాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు గుళ్ళో కూడా ప్రతిష్ఠించేశాడంట. గుళ్ళో ప్రతిష్ఠించి ఏమంటారంట, ఆ పునీతుడు మన గుళ్ళో కూడా ఉన్నాడు, మీరు అక్కడికి అంత దూరం ఏమీ వెళ్ళక్కర్లా, ఇక్కడ దండం పెట్టుకోండి చాలు అన్నారంట. అరే, భక్తులు విశ్వాసంతో అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. ఆదివారం పూట అప్పు పండుగల్లోనూ విచారణ దేవాలయానికి వెళ్ళకపోతే విచారణకర్త అడగచ్చు. మామూలు రోజుల్లో ఏ మంగళవారం అంతోని వారి గుడికి వెళ్తేనో, బుధవారం జోజప్ప గారి దేవాలయానికి వెళ్తేనో, గురువారం బాలజేసు పుణ్యక్షేత్రానికి వెళ్తేనో, శుక్రవారం పూట యేసు తిరుహృదయ భక్తికి వెళ్తేనో, శనివారం పూట మరియ తల్లి పుణ్యక్షేత్రాలకు వెళ్తేనో, వాట్ ఇస్ ద ప్రాబ్లం? వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. మరియ తల్లి దగ్గరికి వెళ్తున్నారా, ఇదిగో వెంటనే ఒక స్వరూపం కొనేయడం, మన గుళ్ళో పెట్టేయడం. అంతోని వారి దగ్గరికి వెళ్తున్నారా, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళనివ్వకుండా ఒక స్వరూపం కొనేయడం, మన గుళ్ళో పెట్టేయడం. వద్దు, తప్పు అని నేను చెప్పట్లేదండి. అంటే పరోక్షంగా వెళ్ళనివ్వకుండా వద్దు అని చెప్పే తత్వం బైబిల్ ఇప్పుడు కాదండి. ఇప్పుడు చూసి చాలామంది అంటూ ఉంటారు, చూడండి మమ్మల్ని రానివ్వట్లేదండి, చేయట్లేదండి అని. బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ ఉంది ఇది, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సరే, ఆ గొడవ వదిలేద్దాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. సరే, ఇలా యావే దేవుడి నుండి విగ్రహాల వైపు మరల్చే యెరోబాము వెంటనే పైనున్న దేవుడు కోపించాడండి. దేవుడి యొక్క ఉగ్రత యెరోబాము మీదను, ఈ విగ్రహాలను ఆరాధించే ఈ 10 గోత్రాలు కొలువున్నటువంటి ఇజ్రాయేలు దేశం మీదకు వచ్చేసిందండి. దేవుడు ఏం చేశారో తెలుసా? ప్రక్కనే ఉన్నటువంటి అస్సీరియా రాజ్యాన్ని పురికొల్పాడు. అస్సీరియా రాజు, జాగ్రత్తగా వినాలండి ఇక్కడ నుంచి, అస్సీరియా రాజు వెంటనే ఉత్తర భాగమైనటువంటి ఇజ్రాయేలు దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళలో చాలామందిని బానిసలుగా కొనిపోయాడండి. అంటే ఉత్తర భాగంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయన్నానండి? 10 గోత్రాలు. 10 గోత్రాల మీద ఎవరు దాడి చేశారండి? అస్సీరియా రాజు దాడి చేశాడు. దాడి చేసి చాలామందిని అస్సీరియా దేశానికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి అన్నీ నూరు పోసాడు. ఏంటి? యావే దేవుణ్ణి మర్చిపోయేటట్లు చేసి, చూడండి, యావే దేవుణ్ణి మర్చిపోయినట్లు చేసి అస్సీరియా దేశంలో కొలుస్తున్నటువంటి దేవతలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, బోల్డ్ మంది దేవతలకు అలవాటు పడేలాగా అయిపోయారు. కొన్ని రోజులకి నేను ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా మీకు టైం తీసుకుని మీరు చదివితే రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే మీకు ఇంకా క్లియర్గా కనబడుతుందండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం నుంచి అనుకోండి. అయితే ఇప్పుడు అస్సీరియా రాజు ఏం చేశాడంటే, కొన్నాళ్ళు అక్కడ బతికిన తర్వాత ఈ 10 గోత్రాలను ఏమన్నాడంటే, సరే
మీరు మీ ఊరు వెళ్ళిపోండి. ఎక్కడికి? ఆ ఊరు ఇజ్రాయేలు దేశంకి వెళ్ళిపోండి. ఈ ఇజ్రాయేలులతో పాటు అసీరియా రాజు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో ఉన్న కొంతమందిని వీళ్ళతో పాటు పంపించాడు. చూడండి కుట్ర ఎలా ఉందో. కొంతమందిని పంపించాడు. వాళ్ళెవరయ్యా అంటే అసీరియా దేశంలో ఉన్నటువంటి బాబిలోనియా ప్రాంతీయులను, కోతా ప్రాంతీయులను, మహతీయుల ప్రాంతీయులను, అవ్వాతీయుల ప్రాంతములను, సెఫర్వాయిము అనేటువంటి ప్రాంతీయులను. ఏమండి, బైబిల్ గ్రంథం చదివి ఇది అర్థం చేసుకుంటేనే మనకు సమరియా స్త్రీ గురించి అర్థమైనట్లు. అంతేగాని యేసు ప్రభు నీరడిగితే నీరివ్వలేదు, వెళ్ళి నీ భర్తను తీసుకుని రమ్మంటే ఊరికెళ్ళి మళ్ళీ భర్త లేడు కాబట్టి ఆవిడ వ్యభిచారి కాబట్టి ఊరందరినీ తీసుకుని వచ్చిందంటే మనకి సెన్స్ అర్థం కాదు. చాలా రోజులు నేను కూడా ఇలాగే ప్రసంగం చెప్పాను. దేవుడు అనుగ్రహించినటువంటి కృప కొలది ఆయన నాకు చూపించినటువంటి కొన్ని వాక్యానుసారముగా సమరియా స్త్రీని వేరే కోణంలో అర్థం చేసుకుని మీతో పంచుకుంటున్న ఈ జ్ఞానంలో మీరు కూడా నేర్చుకొని బైబిల్ జ్ఞానంలో ఎదుగుతారన్నది నా యొక్క కోరిక. అయితే ఇప్పుడు 24వ వచనం చదువుతున్నానండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనము. అస్సీరియా రాజు బబులోనియా, కోతా, అవ్వా, హమాతు, సెఫర్వాయిము నగరముల నుండి రప్పించిన ప్రజలు ఇజ్రాయేలీయులకు మారుగా సమరియా సీమలో స్థిరపడిరి. ఆ దేశ నగరములలో కాపురముండిరి. అయితే వారు కాపురముండ ఆరంభించినప్పుడు యావే ఎడల భయభక్తులు లేని వారు కనుక ప్రభువు వారి మీదకి సింహములను పంపగా అవి వారిలో కొందరిని చంపెను. ఓకే, నేను వివరించే ప్రయత్నం చేస్తాను, వినండి. అస్సీరియా రాజు మరలా ఇజ్రాయేలు దేశానికి ఎవరెవరిని పంపించాడని విన్నాము. బాబిలోనియా, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వాయిము నగరముల నుండి రప్పించిన ప్రజలను ఇజ్రాయేలులకు మారుగా, అంటే ఇజ్రాయేలు ప్లేస్లో మీరు బతకండి రా ఊరిలో, ఎందుకంటే ఆల్రెడీ మనం గెలిచేసాం కదా అని పంపిస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? వీరి మీదకి సింహాలను పంపిస్తే సింహాలు వారి మీద దాడి చేశాయంట. వెంటనే ఈ 5 ప్రజలు అనుకున్నారు, ఈ అస్సీరియా వాసులు, అమ్మమ్మమ్మో ఎలాగైతే లాభం లేదు, ఇజ్రాయేలును రానివ్వకుండా మనమే అక్కడ కాపురం ఉంటే వీళ్ళ దేవుడు ఊరుకోడు, ఒక పని చేద్దామని వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. మనకే కాదండి, వాళ్ళకి ఐడియాలు వచ్చాయి. ఏమనుకున్నారు? ఎవరు? ఈ బబిలోనియా నుండి కోతా, సెఫర్వాయిము, తర్వాత ఇంకేంటి పేర్లు, అవ్వా, హమాతు, ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఏమనుకున్నారు? ఒక పని చేద్దాం, మనం ఒక్కలమే బ్రతుకుతే దేవుడు సింహాలు పంపిస్తున్నాడు, ఒక పని చేస్తే ఎలాగుంటుంది, మనతో పాటు ఆ ఇజ్రాయేలు ప్రజలను కూడా కలుపుకొని ఈ ఇజ్రాయేలు దేశంలో మనం కూడా బతుకుదాం. అప్పుడు దేవుడు ప్రజలైన ఇజ్రాయేలీలు ఇందులో ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో కలిసిపోయి బతికితే దేవుడు సింహాలని, పులుల్ని, ఎలుగుబంటుల్ని మన మీద పంపడు, హాయిగా బ్రతికేసని ప్లాన్ వేసి ఈసారి ఇజ్రాయేలు ప్రజలను కూడా వారితో పాటు అస్సీరియా దేశం నుండి మరలా ఇజ్రాయేలు దేశానికి వచ్చి స్థిరపడ్డారండి. అర్థమైందా? ఇది ఇప్పుడు చూడండి, బాగానే ఉంది ఇంతవరకు. సమరియాలో ఉన్నటువంటి మిగిలిన ఇజ్రాయేలీలతో కలిసి ఇప్పుడు ఎవరెవరు జీవిస్తున్నారన్నాను? అస్సీరియా నుండి, అంటే విగ్రహారాధనకు అలవాటు పడిపోయినటువంటి బబులోనియా, కూతా, హవ్వా, అమాతు, సెఫర్వాయిము ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ విగ్రహారాధకులందరూ కూడా యావే దేవుణ్ణి పూజించినటువంటి ఇజ్రాయేలులతో కలిసిపోయారండి. పాలు నీళ్ళలాగా బంధాలు, బంధుత్వాలు, పెళ్ళిళ్ళాడ్డాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, బంధువులు అయిపోయారు అందరూ. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలు కానీ సమరియా ప్రాంతం కానీ, అంటే చూడండి మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, ఇజ్రాయేల్ దేశానికి ఏది క్యాపిటల్ సిటీ అన్నాను? ఉత్తర దేశానికి సమరియా. దక్షిణ భాగమైనటువంటి యోధా రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏంటి? యెరూషలేము. ఇది మర్చిపోకూడదు. సో ఉత్తర భాగమైనటువంటి సమరియాలో సెటిల్ అయితే వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, అంతవరకు వాళ్ళు యావే దేవుని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట, వచ్చినటువంటి సెటిలర్స్ ఏం చెప్పేవాళ్ళు, మీ దేవుడు మీరు ఆరాధించుకోండి, యావే దేవుడి ముందు దండం పెట్టుకున్నప్పుడు మేము దండం పెట్టుకుంటాం, కానీ మేము కూడా మా ఊరు నుంచి దేవతలను తెచ్చాం కదా, దేవతా విగ్రహాలను, వాళ్ళకు కూడా మీరు దండం పెట్టుకోవాలని చెప్పారు. ఏ దేవతలను తెచ్చారో మీకు చదివి వినిపిస్తాను, వినండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనము, జాగ్రత్తగా వినండి. బబులోనియా నగరం నుండి వచ్చిన వారు
సుక్కోత్ బెనోత్తును, అంటే సుక్కోత్ బెనోత్తు అనేది ఒక దేవత. కోతానగరవాసులు నెర్గలు అనే ఒక దేవతను, హమాతు వాసులు అషీమా అనే దేవతను, చూడండి పేర్లు ఎట్లా ఉన్నాయో. అవ్వా నివాసులు నిబ్హాసు తర్తాకు అనే దేవతలను, సెఫర్వాయిము పురవాసులు అద్రమ్మెలకు అనమ్మెలకు దేవతలు, అంటే మెలకు అనుకోండి, వీళ్ళందరూ ఒకటే. ఇప్పుడు ఎన్ని దేవతలు వచ్చాయో చూడండి. నెంబర్ 1 లెక్క పెట్టండి, సుక్కోత్ బెనోత్తు. నెంబర్ 2 నెర్గలు. నెంబర్ 3 అషీమా. నెంబర్ 4 నిబ్హాసు. నెంబర్ 5 తర్తాకు. నెంబర్ 6 మెలకు, అంటే అడ్రమ్మెలకు అనమ్మెలకు. 6 దేవతలు. ఏమా నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇజ్రాయేలీ దేశంలో జరుగుతున్న తంతు ఏంటి తెలుసా? ముఖ్యంగా సమరియాలో జరుగుతున్న తంతు ఏంటో తెలుసా? ఈ అసిరియా నుండి వచ్చినటువంటి మిశ్రిత జనం, ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ గ్రూప్స్. వీళ్ళు ఏమనేవాళ్ళు, మీ యావే దేవుని మీరు దండం పెట్టుకున్నప్పుడు మేము దండం పెట్టుకుంటాం, కానీ మా ఊరు నుండి తెచ్చుకున్నటువంటి సుక్కోత్ బెనోత్తుకు మేము పండగ చేసినప్పుడు మా పండగలో మీరు పాల్గొవాలి, అంతే కదా. ఇస్తీనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. మేము మీ దేవుడి దగ్గరికి మీ గుడికి వచ్చినప్పుడు మేము దండం పెట్టుకున్నాం కదా, మరి మీరు కూడా మా గుడికి వచ్చినప్పుడు మా దేవుడి ముందు నైవేద్యం అర్పించినప్పుడు మీరు కూడా నైవేద్యాలు తినాలి, మీరు కూడా దండం పెట్టుకోవాలి, మీరు కూడా మా పండగల్లో పాలు పంచుకోవాలి, మీరు కూడా మా ఆచార సాంప్రదాయాలన్నీ కూడా పాటించుకోవాలి. అలాగా యావే దేవుణ్ణి ఆరాధిస్తూనే దేవుడి బిడ్డలైన ఇజ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? సుక్కోత్ బెనోత్తుకు, నెర్గలు, అషీమా, నిబ్హాసు, తర్తాకు, మెలకు అనే ఈ 6 విగ్రహాలను కూడా పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సమరియా అనేసరికి కేవలం ఇజ్రాయేలు ప్రజలు కాదు, ఇజ్రాయేలు ప్రజలు ప్లస్ అసిరియా నుండి వచ్చినటువంటి బబులోనియా, కోత, హమాతు, హవ్వ, సెఫర్వాయిము, ఈ ప్రాంతాలన్నీ కూడా కలిసిపోయి బ్రతుకుతున్నటువంటి ఒక మిశ్రిత జనము. అంటే యావేను అన్య దేవతలను కూడా కలిసి పూజిస్తున్నటువంటి ఒక మిశ్రిత జనము. ఇది అర్థమైతేనే ఈ సమరియా స్త్రీ ఎవరో మనకు అర్థమైద్దండి. అందుకే ఎంత కష్టపడి చెప్తున్నా. ప్రియులకు దేవుని బిడ్డలు అయితే చూడండి, ఈ సమరియా స్త్రీ కూడా ఈ 10 గోత్రాల్లో ఒకతే. అంటే ఒకవైపు యావే దేవుణ్ణి, ఇంకోవైపు ఆ దేవతలు సుక్కోత్ బెనోత్తు, నెర్గలు, అషీమా, నిబ్హాసు, తర్తాకు, మెలకు, ఈ 6 దేవతలను కూడా ఆరాధిస్తున్నటువంటి ఒక మిశ్రిత జనంలో నుంచి వచ్చిందే ఈ సమరియా స్త్రీ. పోనీ ఈ సమరయులు ఎవరైనా మంచి వాళ్ళు ఉండి, చిచి ఇవన్నీ ఏంటి, మేము మళ్ళా మా యోధాకి వెళ్ళిపోతాం, మా యెరూషలేమునకు వెళ్ళిపోతామని అనుకున్నారనుకోండి, ఎంతవరకు పాడు జనంతోనూ విగ్రహాలతోనూ బతికిన మీరు మా దగ్గరికి రాకూడదని ఈ కింద ఉన్నటువంటి సౌత్ వాళ్ళు, అంటే యోధా జనాంగం ఏం చేశారంట, వాళ్ళకి వీళ్ళకి మధ్య పెద్ద గోడ కట్టేసుకున్నారు. సమరయులను చూస్తే చాలా అసహించుకునేవాళ్ళు. చేసింది ఏదో తప్పు అయిపోయింది, మేము మీతో కలుస్తామన్నా సరే నో, మేమే పవిత్రులము, మీరందరూ అలగా జనం, మన భాషలో చెప్పాలంటే మీరందరూ కూడా వాళ్ళతో వీళ్ళతో కలిసిపోయారని. అందుకని యూదులకు సమరయులతో పొత్తు లేదు. ఎందుకో మీకు అర్థమవుతుంది కదండి, పొత్తు లేదు. పోనీ మారి వెళ్దామనుకున్నా అక్కడ యూదులు రానివ్వట్లేదు. ఎక్కడ? యోధా మండలంలో, సౌత్లో. పోనీ మారుదామనుకుంటున్నా ఈ మిగతా అసిరియా నుంచి వచ్చినటువంటి మిశ్రిత జనం ఉన్నారే, బబులోనియా, కోత, హమాతు, అవ్వ, సెఫర్వాయిము, వీళ్ళేమో మారనివ్వరు. ఈ మాటలు వింటుంటే మన పరిస్థితికి కొంచెం దగ్గరగా లేదండి? మారుదాం అనుకుంటాం, కానీ మన ఫ్రెండ్స్ మనల్ని మారనివ్వరు. పోనీ నిజంగా మారాను, నన్ను మళ్ళా మీ కుటుంబంలో చేర్చుకోండి అంటే మనకు అయిన వారు మనల్ని నమ్మరు. మనల్ని ఎవరైతే నమ్మాలో వారు నమ్మరు. సమరయులను యోధా మండలము ఎలాగైతే నమ్మలేదో అలాగా. ఇదండి ఈవిడ పరిస్థితి. అటు యావేను ఇటు అన్యదేవతా విగ్రహాలను పూజిస్తూ ఉంది. ప్రభు అన్నాడు, వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని. ఎందుకన్నారో తెలుసా? ఆవిడికి పెళ్ళయిందో పెళ్ళవలేదో ప్రభువుకి తెలీదా? ఇక్కడ భర్త అంటే నీ దేవుడు ఎవరు అని అర్థం. అక్కడ ఆవిడంటది, అయ్యా నాకు ఒక దేవుడు లేడయ్యా. నా పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు యావే దేవుణ్ణి ఇదిగో ఇదే కొండ మీద నేను ఆరాధించేదాన్ని.
నువ్వేమో ఆత్మయందు సత్యమంది ఆరాధించాలంటున్నావు. లేదు లేదు, నేను ఏ ఎండక గొడుగు పెట్టే టైపు, నేను ఏ ముద్దకాడ ఆ మాట మాట్లాడే టైపు, నేను ఎవరు ఎక్కడ కనబడినా పక్కింటి వాళ్ళు ఏం చెప్పినా సరే. మన క్రైస్తవ సమాజంలో కూడా అండి చాలాసార్లు గుడికి వెళ్తాం, జపమాలు చెప్తాం, దివస ప్రసాదం స్వీకరిస్తాం. కానీ పెళ్ళిళ్ళు వచ్చే సమయంలో లేదు 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 లేదు, మన జాతకాలని పురోహితునికి చూపించాల్సిందే. ఎందుకంటే ఎవరో అమ్మలక్కలు చెప్పారని, లేకపోతే ఎవరో పక్కింటి ఆయన చెప్పాడని, లేకపోతే ఏది కలిసి రావటం లేదు, ఎంత గుడికి వెళ్ళినా ఏమీ కలిసి రావట్లేదని ఎవరో చెప్పారని చెప్పి రంగురాళ్ళు ఉంగరాళ్ళుగా పెట్టుకొని ధరించడం. కొంతమంది నా వైపు సీరియస్గా చూస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే మన ఇంట్లోనూ మన ఒంట్లోనూ అలాంటివి ఉన్నాయి కాబట్టి. అరే తలనొప్పి వచ్చింది అంటే ఏంటంటే ఎవరో దిష్టి పెట్టారని చెప్పి నల్లతాళ్ళు కట్టుకునే బ్యాచ్ మనలో లేరండి. అంటే దిష్టి అనేటువంటిది నీ ఒంటికి కట్టుకున్నటువంటి ఒక నల్ల దారం వల్లే పోతుంది అనుకుంటే గుడికెళ్ళి ప్రభు శరీరాన్ని భుజించి ఎందుకు రావడమో మీకు తెలిస్తే నాకు చెప్పండి దయచేసి. ఈ సమరియా స్త్రీ పరిస్థితి కూడా అంతే. ఆవిడికి కూడా ఒక భర్త లేడు, ఒక యజమాని లేడు, ఒక దైవము లేనట్లే మనలో చాలామందికి ఒక్క యజమానిని సేవించని వాళ్ళం మనలో చాలామంది ఉన్నామేమో. నాకు భర్త లేడు అని సమాధానం చెప్పింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అవునమ్మా, నీకు ఇప్పుడు వరకు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు నువ్వు ఉంటున్నది కూడా నీ అసలు సిసలైన భర్త కాదు. ఎవరు 5 భర్తలు? నీవెంతవరకు ఆరాధించినటువంటి సుక్కోత్బెనోత్తు నీ దేవుడు కాదు, నెర్గలు నీ దేవుడు కాదు, అషీమా నీ దేవుడు కాదు, నిబ్హాసు నీ దేవుడు కాదు, తట్టాకు నీ దేవుడు కాదు. ఇంతవరకు 5 ట్రై చేసావు, ఇప్పుడు 6వ దేవతను ట్రై చేస్తున్నావు నువ్వు. ఎవరు? మెలెకు. ఆ భర్త కూడా నీ భర్త కాదు, ఆ దేవత కూడా నీ దేవుడు కాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు ట్రై చేస్తున్నావే అంటే 5 ట్రై చేసి ఇప్పుడు 6వ దేవతను ట్రై చేసే ప్రాసెస్లో ఉంటూ ఉండగా ఆవిడ అదృష్టవశాత్తు బావికడ యేసుప్రభును కనుక్కుందండి. మన జీవితంలో కూడా అంతే. ఆ పునీతుణ్ణి ఈ పునీతుణ్ణి ట్రై చేస్తున్నాం. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తా ఉంది, అమ్మ ఈరోజు మంగళవారం కదా, అంతుని వారి ప్రార్థన చేసుకున్నామంటే నాకు అంతుని వారి మీద పెద్ద నమ్మకం లేదంటే అంది ఒకేసారి. నాకు ఆయన అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ. అదేంటమ్మా అంత మాట అన్నావంటే, అందరింట్లో కూడా పోయినవన్నీ దొరుకుతున్నాయి, కానీ మా ఇంట్లో బంగారం పోయింది ఇంతవరకు దొరకలేదని. అసలు పోతేగా ఉత్తినే. ఇట్లా ఉంటాయండి. అంటే దేవుడు మనకు చేస్తేనే దేవుడు, లేకపోతే పార్టీ మార్చేస్తాం. నాయకులు కొంతమంది కండువా మార్చేసినట్లు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్న 6వ వాడు కూడా నీ భర్త కాడు. అంటే వివాహములో అక్రమ సంబంధాలను అర్థం చేసుకోకండి. ఈవిడ వ్యభిచారైతే కాదు. బైబిల్ గ్రంథం పరిభాషలో చెప్పాలంటే ఈవిడ పూర్తిగా విగ్రహారాధనలో మునిగిపోయినటువంటి ఒక సాదా సీదా స్త్రీ. నేను ఇదివరకే చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారం అనగా విగ్రహారాధన. మీరు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం అంతా కూడా చదివినా, హోషేయ గ్రంథం మొత్తం చదివినా మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతాయి. నిజంగా అనుకుందాం, ఆవిడ వ్యభిచారే గనక అయితే ఆ ఊరిలో ఏ రోజుకి ఆ రోజు, ఏ రాత్రికి ఆ రాత్రి ఆవిడ పడుపు వృత్తి చేసే ఒక వ్యభిచారి అయితే, ఒళ్ళమ్ముకొని బతుకుతున్న ఒక వ్యభిచారి అయితే, ఐఎమ్ సారీ టు మెన్షన్ దీస్, ఈవిడ మాటలు నమ్మి ఊరందరూ కదిలి వచ్చేవారండి. ఈవిడ మాటకు అంత విలువ ఉంటుందా అండి? ఈవిడ మాట వాళ్ళందరూ వినేవారా? ఆమె చేసిన తప్పు ఏంటంటే యావే దేవుని వదిలి వేరే విగ్రహాలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళలో ఆ సమరియా స్త్రీ తన కడవను వదిలిపెట్టింది. 6 విగ్రహాలను వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఊరందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఆ సమరియా స్త్రీ వలె ఈ క్రిస్మస్ వేళలో మనము సిద్ధపడదాం. ఆ బావికడ మాట్లాడిన 1 గంటలోనే ఆవిడ మొత్తం విగ్రహాలు వదిలేసిందండి. ప్రభు వాక్యాలు ఈ గంటలు ఇన్ని గంటలు వింటున్నామే. మనం వదలాల్సినటువంటి విగ్రహాలు, కోపాన్ని వదిలామా, అసూయను వదిలామా, స్వార్థాన్ని వదిలామా, శత్రుత్వాన్ని వదిలామా, కులతత్వాన్ని, వర్గతత్వాన్ని, త్రాగుబోతుతనాన్ని, జోదాన్ని, వ్యభిచారాన్ని, సోమరితనాన్ని, ఇలాంటి విగ్రహాలు మనం వదిలామా లేదా?
ఈ ఆరు విగ్రహాలను వదిలిపెట్టి 7వ వ్యక్తి అయినటువంటి యేసయ్య దగ్గరకు వచ్చిందండి. తాను రావడం మాత్రమే కాదు, ఊరందరినీ తీసుకొచ్చింది. ఇదే క్రిస్మస్. నేను మారాను అని ఊరందరినీ ఒప్పించిందండి. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ వేళలో నేను మారాను, నేను మారుతాను, నేను మారిపోయానని నేను అనుకుంటే కాదండి, నా మార్పు ఊరందరికీ కనిపించేలా జీవించాలి. ఇదే క్రిస్మస్. ఈ సమరయ స్త్రీ అలా చేసింది. ఆమెలో మార్పును చూసినటువంటి ఊరందరూ కూడా కదిలి యేసయ్య దగ్గరికి వచ్చారు. నాలాంటి వాడు చెప్పే ప్రసంగాల వలన ఊరంతా కదలదండి. మనలాంటి వాళ్ళం మారితేనే మన సత్ప్రవర్తన చూసి ప్రజలు యేసయ్య దగ్గరికి వస్తారు. నువ్వే ఎంత మంచిదానివైతే, నువ్వే ఎంత మంచివాడివైతే, నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు ఇంకెంత మంచివాడు కదా అని నువ్వు ఆరాధిస్తున్న దేవుని వెతుక్కుంటూ ఊరంతా ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు జన్మించినప్పుడు ఆ ఊరిలో ఉన్న గొర్రెల కాపరులు, దేవదూతలు, పశువులు అందరూ కూడా ప్రభుని స్తుతించినట్లుగా ఊరంతా ప్రభుని స్తుతిస్తే అది నిజమైనటువంటి పండగ. ఆ రీతిగా క్రిస్మస్కు మనం కూడా సిద్ధపడదాం. క్రిస్మస్ వేళలో సమరయ స్త్రీ మొదట్లో దాహం తీర్చాల్సిన ఆ స్త్రీ ప్రభు యొక్క దాహం తీర్చలేక ఎలాగైతే కాలయాపన చేసిందో మనం కాలయాపన చేయవద్దండి. మన టాలెంట్స్ కానీ, మన ధనాన్ని కానీ, మన సమయాన్ని కానీ వృధా చేయొద్దు. ఏ విగ్రహాలను వదిలిపెట్టాలో, ఏ పాపాన్ని వదిలిపెట్టాలో వదిలిపెట్టి ఊగిసలాడే మనస్తత్వాన్ని మాని నిలకడ స్థిరత్వం కలిగి జీవిద్దాం. దేవాది దేవుడి ఈ ప్రయత్నంలో మనందరికీ తోడై ఉండి కాపాడుదురుగాక. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.